So, good evening everyone. In group theory, next important theorem, state and prove Cayley's theorem. So, this is most important theorem. Maybe it will come for 20 marks. Okay, 20 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కేర్ఫుల్గా వినండి. చాలా లెంతీ థీరం బట్ వెరీ ఈజీ. ఓకే, సి ఫస్ట్ వీ నీడ్ టు నో వాట్ ఈజ్ గ్రూప్ ఐసోమార్ఫిజం. ఈ గ్రూప్ ఐసోమార్ఫిజం అంటే ఏంటో తెలిస్తే మనం కేలీస్ థీరం స్టేట్మెంటే కానీ దాని ప్రూఫే కానీ రాయడానికి వీలుపడుతుంది అనమాట. సో ఫస్ట్ గ్రూప్ ఐసోమార్ఫిజం అంటే ఏంటి అంటే అండ్ ఐసోమార్ఫిజం ఫై ఫ్రమ్ గ్రూప్ G to group G bar is a 1-1 onto then it preserve the group operations phi of AB equal to phi A into phi B for all A comma B belongs to G. అంటే ఏం లేదండి, ఫై అనేది ఏదైనా ఒక ఫంక్షన్ని గ్రూప్ G నుంచి గ్రూప్ G బార్కి డిఫైన్ చేస్తే ఈ ఫై అనేది 1-1 కావాలి, ఆన్2 కావాలి, ప్లస్ ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. దీన్ని హోమోమార్ఫిజం అంటాం. దీన్ని హోమోమార్ఫిజం కండిషన్ అంటాం. అంటే ఒక ఫై అనే ఫంక్షన్ 1-1 ఆన్2 హోమోమార్ఫిజం అయితే ఈ ఫై అనే ఫంక్షన్ G నుంచి G బార్కి ఐసోమార్ఫిజం అవుతుందన్నమాట. సో దీన్ని G ఈజ్ ఐసోమార్ఫిక్ టు G బార్ అని రాస్తాం. దీన్ని ఎట్లా చదువుతామంటే G ఈజ్ ఐసోమార్ఫిక్ టు G బార్ అని చదువుతాం. నౌ కేలీస్ థీరం స్టేట్మెంట్ చూద్దాం. సో దానికి కేలీస్ థీరంకి ఏం సంబంధం అంటే కేలీస్ థీరం స్టేట్మెంట్ ఏంటో చూడండి. ఎవ్రీ ఫైనైట్ గ్రూప్ G ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఏ పర్మిటేషన్ గ్రూప్ G బార్. సో ఇది కేలీస్ థీరం అనమాట. కేలీ థీరం ఏం చెప్తుంది? ఎవ్రీ గ్రూప్ ఫైనైట్ గ్రూప్ G ఈజ్ ఐసోమార్ఫిక్ టు సమ్ పర్మిటేషన్ గ్రూప్ G బార్. ఓకే, G అనే గ్రూప్ G బార్ అనే పర్మిటేషన్ గ్రూప్కి ఐసోమార్ఫిజం అవుతుందని చెప్పడమే కేలీస్ థీరం. కేలీస్ థీరం ఏంటి? ఎవ్రీ ఫైనైట్ గ్రూప్ G ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఏ పర్మిటేషన్ గ్రూప్ G బార్. సో ఇక్కడ ముందు మనం G అనే ఒక ఫైనైట్ గ్రూప్ని తీసుకోవాలి. తర్వాత ఈ G అనే గ్రూప్కి ఒక పర్మిటేషన్ గ్రూప్ని ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేసి దాన్ని G బార్గా కన్సిడర్ చేసుకుంటాం. ఈ G బార్ని పర్మిటేషన్ గ్రూప్ అని ప్రూవ్ చేసిన తర్వాత ఈ గ్రూప్ G నుంచి G బార్కి మనం ఇంతకుముందు చెప్పుకున్న 1-1 ఆన్2 హోమోమార్ఫిజం కండిషన్ని సాటిస్ఫై అవుతున్నాయా లేదా అనేది చెక్ చేయడమే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ప్రూఫ్ అనమాట. సో ఫస్ట్ ఈ Gకి పర్మిటేషన్ గ్రూప్ ఉందా లేదా అని ఏ విధంగా చెక్ చేస్తామంటే ఈ G అనేది 1-1 ఆన్2 అయితే ఈ Gని పర్మిటేషన్ గ్రూప్ అంటాం. Gని పర్మిటేషన్ అంటాం, గ్రూప్ కాదు, పర్మిటేషన్ అంటాం. అంటే Gకి G బార్ అనే పర్మిటేషన్ ఉంది అని అంటాం. సో లెట్ us see. Let G be a finite group. If A belongs to G, for every X belongs to G, there exists a product AX belongs to G. క్లోజర్ ప్రాపర్టీ నుంచి ఏం రాస్తాం? A belongs to G, X belongs to G అయితే AX belongs to G అని రాస్తాం. ఇక్కడ మనం ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకుందాం. FA maps G to G is defined as FA of X is equal to AX అనే ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం. FA of X is equal to AX అనే ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం. మనం ఇప్పుడు ఈ FA అనేది Gలో ఉందంటున్నాం కదా. సో ఈ FAతో కూడిన ఈ G అనేది పర్మిటేషన్ అన్ని మనం ప్రూవ్ చేయాలి. దాన్ని G బార్తో రిప్రజెంట్ చేయాలి. సో చూద్దాం. సో కొంచెం స్పీడ్ అయినట్టుంది, మళ్ళీ ఒకసారి వినండి. ప్రూఫ్ ఏముందంటే ఎవ్రీ ఫైనైట్ గ్రూప్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు సమ్ పర్మిటేషన్ గ్రూప్ అన్నాడు. అంటే G అనే ఒక ఫైనైట్ గ్రూప్ తీసుకొని ఇందులో ఒక పర్మిటేషన్ గ్రూప్ అనేది G బార్ అనే ఒక పర్మిటేషన్ గ్రూప్ ఉన్నదని ముందు మనం ప్రూవ్ చేయాలి. ఏదైనా ఒక ఫంక్షన్ని మనం కన్సిడర్ చేసుకొని ఇది పర్మిటేషన్ గ్రూప్ అని ఫస్ట్ మనం ప్రూవ్ చేసిన తర్వాత ఐసోమార్ఫిజం కండిషన్ దగ్గరికి వెళ్ళాలి. మరి ఇది పర్మిటేషన్ గ్రూపా కాదా అనేది మనం తీసుకున్న ఫంక్షన్ పర్మిటేషన్ గ్రూపా అని ఏ విధంగా ప్రూవ్ చేస్తాం అంటే ముందు ఇది పర్మిటేషనా కాదా చెక్ చేయాలి. పర్మిటేషన్ అయిన తర్వాత గ్రూపా కాదా చెక్ చేయాలి. సో పర్మిటేషన్ అవ్వాలి అంటే రెండు కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఒకటి 1-1, ఇంకొకటి ఆన్2. ఒక ఫంక్షన్ అనేది 1-1 ఆన్2 అయితే అది పర్మిటేషన్ అయినట్టు. సో గ్రూపా కాదా చెక్ చేయాలి అంటే మనకు తెలుసు ఒకటి క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఈ 4 ప్రాపర్టీస్ ఉంటే దాన్ని గ్రూప్ అంటాం. ఈ 2 ప్రాపర్టీస్ ఉంటే దాన్ని
పర్మిటేషన్ అంటాం. టోటల్గా ఈ 6 ప్రాపర్టీస్ ఉంటే దాన్ని పర్మిటేషన్ గ్రూప్ అంటాం. ఓకే, అంటే మనం ఇక్కడ తీసుకుని ఈ ఫంక్షన్ అనేది ఇప్పుడు మొత్తం 6 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తే దీని పర్మిటేషన్ గ్రూప్ అంటాం. దాన్ని జీ పవర్తో రిప్రజెంట్ చేస్తాం. చేసిన తర్వాత కేలిస్ థీరాన్ని ప్రూవ్ చేస్తాం. చూద్దాం. సో ఎఫ్ఏ ఈజ్ 1 1. సో మనకి ఇంటర్లో కాన్సెప్ట్ ఉంది. 1 1 ఫంక్షన్ అంటే ఏంటి? ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి తీసుకుంటే ఎఫ్ఏ ఈక్వల్ టు ఎఫ్బి తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి రావాలి. దెన్ ఎఫ్ని 1 1 అంటాం. రైట్. సో అదేవిధంగా ఇక్కడ ఏం తీసుకుంటున్నాం? ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ఏ ఆఫ్ వై తీసుకుంటున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై రావాలి. ఇక్కడ చూడండి, ఈ సఫిక్స్లో ఉన్న ఏ ఈ ఎక్స్తో మల్టిప్లై అయింది కదా, ఏఎక్స్. సో దీన్ని ఏఎక్స్ రాయొచ్చు, దీన్ని ఏవై అని రాయొచ్చు. రైట్. ఇప్పుడు లెఫ్ట్ క్యాన్సిలేషన్లా నుంచి ఏఏ క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని రాసుకోవడం జరిగింది. అంటే ఎఫ్ఏ ఈజ్ 1 1 అయింది. రైట్. ఎఫ్ఏ అనేది 1 1 అవ్వడం జరిగింది. ఇప్పుడు ఎఫ్ఏ అనేది ఆన్2 అని ప్రూవ్ చేయాలి. ఎఫ్ఏ ఈజ్ ఆన్2. ఆన్2 అంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇట్లా మనం డొమైన్ కోడొమైన్ తీసుకుంటే కోడొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కానీ డొమైన్లో ఒక్క ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఓకే, సో చూద్దాం. ఎక్స్ బిలాంగ్స్ టు జీలో తీసుకుంటే ఏ ఇన్వర్స్ ఎక్స్ బిలాంగ్స్ టు జీలో ఉంటుంది. ఎందుకంటే ఏ బిలాంగ్స్ టు జీ, ఏ ఇన్వర్స్ ఆల్సో బిలాంగ్స్ టు జీ. సో ఫ్రమ్ క్లోజర్ ప్రాపర్టీ ఈ రెండు మల్టిప్లై చేసిన జీలో ఉంటుంది. సో ఇప్పుడు ఎఫ్ఏ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఎక్స్ని ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఎక్స్ అని రాసుకోవచ్చు. ముందు మనం డిఫైన్ చేసాం ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ అని. ఏఎక్స్ అని అంటే ఏఎక్స్కి మల్టిప్లై చేయాలి. సో అదేవిధంగా ఏకి ఏ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, సో ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై అసోసియేటివ్ ప్రాపర్టీ ఇన్ జీ నుంచి ఈ బ్రాకెట్ని ఇక్కడ రాయడం జరిగింది. ఏ ఇన్వర్స్ని ఈగా రాయొచ్చు, ఈ ఇంటూ ఎక్స్ని ఎక్స్గా రాయొచ్చు. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ, ఈ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాయొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ అనే ఒక 3 ఇమేజ్ అనేది ఉందన్నమాట జీలో. ఎక్స్ అనేది జీలో తీసుకుంటే ఏ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అనేది నెక్స్ట్ ఈ ఇక్కడున్న జీలో ఎక్స్ తీసుకుంటే ఇక్కడున్న జీలో ఏ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఎందుకంటే మనం డిఫైన్ చేసిన ఫంక్షన్ జీ టు జీనే డిఫైన్ చేసినాం కదా. ఓకే, దేర్ ఫోర్ ఎఫ్ఏ ఈజ్ ఆన్2. ఓకే, నౌ ఎఫ్ఏ ఈజ్ 1 1 ఆన్2. దేర్ ఫోర్ ఎఫ్ఏ ఈజ్ ఏ పర్మిటేషన్ ఆన్ జీ. ఓకే, ఎఫ్ఏ అనేది జీలో పర్మిటేషన్ అని చెప్తున్నాం. ఇప్పుడు ఇదే ఎఫ్ఏని మనం పర్మిటేషన్ గ్రూప్ అని చూపించాలి. పర్మిటేషన్ అయింది కదా ఆల్రెడీ. ఇప్పుడు దీన్ని గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే లెట్ us take g bar is equal to fa for such that a belongs to g. ఓకే, g bar is equal to fa such that a belongs to g. దీన్ని మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ పర్మిటేషన్ని g bar అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ g barని గ్రూప్ అని ప్రూవ్ చేస్తే అదే పర్మిటేషన్ గ్రూప్ అవుతుంది. సో గ్రూప్ అని ప్రూవ్ చేయాలి అంటే ముందు క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై కావాలి. క్లోజర్ ప్రాపర్టీ ఏంటి? ఎఫ్ఏ ఎఫ్బి బిలాంగ్స్ టు జీ బార్ తీసుకుంటే ఎందుకు జీ బార్లో ఎలా ఉండాలి? ఎలిమెంట్స్ ఎఫ్ఏలా ఉండాలి. ఎఫ్ఏ ఎఫ్బి బిలాంగ్స్ టు జీ బార్లో తీసుకుంటే ఎఫ్ఏబి ఆల్సో బిలాంగ్స్ టు జీ బార్ అని చూపించాలి. సో దానికోసం ఎఫ్ఏ ఎఫ్బి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ ఆఫ్ ఎఫ్బి ఎక్స్ అసోసియేటివ్ నుంచి. సో ఎఫ్బి ఆఫ్ ఎక్స్ని మనకు ప్రీవియస్గా మనం డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ని ఏఎక్స్గా రాయడం జరిగింది. సో ఇక్కడ ఎక్స్ని బిఎక్స్గా రాయడం జరిగింది. నెక్స్ట్ సో ఇదే ప్రాపర్టీ నుంచి ఈ ఏబిఎక్స్ని మల్టిప్లై చేయాలి కాబట్టి ఏబిఎక్స్ని మల్టిప్లై చేసినాం. అసోసియేటివ్ ప్రాపర్టీ నుంచి ఈ బ్రాకెట్ని ఏబికి సపరేట్ చేస్తున్నాం. మళ్ళీ ఇట్లా ఉన్నదాన్ని ఈ విధంగా రాయొచ్చు. అంటే ఇక్కడ ఏ ఉంటే దాన్ని సఫిక్స్లో రాసుకున్నాం, ఇక్కడ ఏబి ఉంది దాన్ని సఫిక్స్లో రాస్తున్నాం. సో ఎక్స్ తీసేసినట్టయితే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ ఎఫ్ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏబి, ఎఫ్ఏఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏబి. ఓకే, సో ఇదేంటి? క్లోజర్ ప్రాపర్టీ. ఎఫ్ఏ ఎఫ్బి అనేది జీ బార్లో ఉంటే ఎఫ్ఏబి కూడా జీ బార్లోనే ఉండాలి, ఉంది. సో క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది, రైట్. సో ఎఫ్ఏబి బిలాంగ్స్ టు జీ బార్ సిన్స్ ఏబి ఈజ్ బిలాంగ్స్ టు జీ. ఓకే, ఏబి జీలోనే ఉంటుంది కదా. ఏజీ బీలో జీలో ఉంటే ఏబి కూడా జీలోనే ఉంటుంది, ఎందుకంటే జీ ఈజ్ ఎ గ్రూప్లో క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం. సో ఇది జీలో ఉంటే ఇది జీ బార్లో ఉండాలి. సో ఇది జీ బార్లో ఉంది అంటే క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై అయినట్టే. నౌ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటి? 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఎఫ్ఏ ఎఫ్బి ఎఫ్సి బిలాంగ్స్ టు జీ బార్ అయితే ఎఫ్ఏ ఆఫ్ ఎఫ్బి ఎఫ్సిని ఎఫ్ఏ ఎఫ్బి ఆఫ్ ఎఫ్సి అని చూపించాలి.
చూద్దాం. ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం ఇక్కడ. సో దీని ఎఫ్ఏ ఈ రెండింటిని మల్టిప్లై చేయొచ్చు అకార్డింగ్ టు క్లోజర్ ప్రాపర్టీ. పైన క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది కాబట్టి దాని ప్రకారం దీన్ని 2 మల్టిప్లై చేస్తున్నాం. మళ్ళీ అదే క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం 3ని మల్టిప్లై చేస్తున్నాం. ఇది అసోసియేటివ్ నుంచి ఏబీ ఆఫ్ సి అని రాస్తున్నాం. మళ్ళీ వీటిని సపరేట్ చేస్తున్నాం ఎఫ్ఏబి ఎఫ్సి అని. ఈ ఎఫ్ఏబిని ఎఫ్ఏ ఎఫ్బిగా రాస్తున్నాం ఇంటూ సి. సో ఇది ఆర్హెచ్ఎస్. LHS equal to RHS, therefore G bar is associative. Therefore G bar is associative. Now we have to show existence of identity. Identity అంటే ఏంటి? E dot A is equal to A dot E is equal to A అనమాట. ఇక్కడ ఇది ఓన్లీ గ్రూప్లో పర్మిటేషన్ గ్రూప్ కాబట్టి FA FE FA FE FE అని ప్రూవ్ చేయాలి. ఓకే చూద్దాం. FE బిలాంగ్స్ టు G బార్, E బిలాంగ్స్ టు Gలో ఉంటే FE బిలాంగ్స్ టు G బార్లో ఉంటుంది. G బార్ అనే ఫంక్షన్ని మనం పర్మిటేషన్ గ్రూప్గా తీసుకోవాలనుకున్నాం కాబట్టి FE బిలాంగ్స్ టు G బార్లో ఉంటుంది. FE డాట్ FA ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం లేదు గమనించండి. FA డాట్ FE ఈజ్ ఈక్వల్ టు FAE అని రాయొచ్చు, EA అని రాయొచ్చు బై క్లోజర్ ప్రాపర్టీ నుంచి. EAని ఏగా రాయొచ్చు ఐడెంటిటీ నుంచి. FEA ఈజ్ ఈక్వల్ టు FA అయ్యింది. నెక్స్ట్ ఇంకో కేసు ఉంది కదా రివర్స్. FA FE ఈజ్ ఈక్వల్ టు FAE. ఏఈని ఏగా రాయొచ్చు, FA అని రాసినాం. సో FE ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ G బార్. ఏ విధంగా అయింది అంటే ఐడెంటిటీతో FAని మల్టిప్లై చేయడం వల్ల మనకు మళ్ళీ FAని వచ్చింది. FAని ఐడెంటిటీతో మల్టిప్లై చేయడం వల్ల మళ్ళీ FAని వచ్చింది. అంటే E డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ అయ్యింది. అంటే ఇక్కడ ఈ విధంగా అవడం వల్ల మనం ఈ ఈని ఐడెంటిటీ అంటాం. ఈ ఈ ప్లేస్లో మనకు ఎఫ్ ఆఫ్ ఈ ఉంది. ఎఫ్ ఆఫ్ ఈ ఇస్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ G బార్. నౌ యూ హ్యావ్ టు షో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ని తీసుకొని దాన్ని ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తే మనకు ఐడెంటిటీ రావాలి. అంటే ఏ బిలాంగ్స్ టు Gలో ఉంటే ఏ ఇన్వర్స్ కూడా Gలోనే ఉంటుంది. సో G బార్లో ఎలిమెంట్స్ ఏ విధంగా ఉండాలి? ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. సో మనకు ఐడెంటిటీ ప్రాపర్టీ ఏంటి? ఏ ఇన్వర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ కావాలి. ఓకే వీటికి ఎఫ్ జోడించినట్లయితే అదే మన పర్మిటేషన్కి సంబంధించిన ఎలిమెంట్స్. సో ఏ ఇన్వర్స్ FAని ఏ ఇన్వర్స్ ఏగా రాయొచ్చు. ఏ ఇన్వర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. వై? బికాజ్ ఏ ఇన్వర్స్ అనేవి గ్రూప్లో ఉన్నాయి Gలో. సో ఈగా రాసుకోవచ్చు. ఏ ఇన్వర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు FE. FE ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు FE. సో ఈ విధంగా ఐడెంటిటీ వచ్చింది కాబట్టి ఈ ఏ ఇన్వర్స్ అనేది ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ FA అవుతుంది. FAకి FA ఇన్వర్స్ అవుతుంది. సో ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది ఇన్ G బార్. therefore G బార్ సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ గ్రూప్స్. అంటే క్లోజర్ సాటిస్ఫై అయింది, అసోసియేటివ్ సాటిస్ఫై అయింది, ఐడెంటిటీ సాటిస్ఫై అయింది, ఇన్వర్స్ సాటిస్ఫై అయింది. సో ఈ 4 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయింది కాబట్టి G బార్ ఈజ్ అ గ్రూప్ అంటున్నాం. ఆల్రెడీ G బార్ అనేది పర్మిటేషన్ అని చూపించినాం, G బార్ అనేది గ్రూప్ అని చూపించినాం. సో G బార్ ఈజ్ అ పర్మిటేషన్ గ్రూప్ అయింది. ఓకే నౌ లెట్ us define a new function from group to permutation group, that is phi. ఓకే ఇప్పుడు మనం చూపించాల్సింది కేలీ థీరం ప్రూఫ్ ఇక్కడ ఉందన్నమాట. లెట్ us take a function phi maps G to G bar defined as phi of A is equal to FA. సో ఇది పర్మిటేషన్ గ్రూప్, ఇందులో FA ఫామ్లో ఉండాలి ఎలిమెంట్స్. ఇది G ఓన్లీ గ్రూప్, ఇందులో A లా ఉండాలి. సో మనం ఇప్పుడు G నుంచి G బార్కి ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. అంటే ఐసోమార్ఫిజం G నుంచి G బార్కి ప్రూవ్ చేయాలి అంటే 1 అని చూపించాలి, 2 అని చూపించాలి, దెన్ వీ హ్యావ్ టు షో హోమోమార్ఫిజం. ఈ 3 కండిషన్స్ ప్రూవ్ చేస్తే G నుంచి G బార్కి 3 కండిషన్ ప్రూవ్ చేయడం వల్ల G నుంచి Gకి G బార్ అనేది ఐసోమార్ఫిజం అవుతుందని చెప్తాం. అదే మనకు కావాల్సిన కేలీ థీరం ప్రూఫ్ అనమాట. సో 1 ఫంక్షన్ చూద్దాం. 1 ఫంక్షన్ ఏంటి? phi of A is equal to phi of B తీసుకుంటే A is equal to B అని ప్రూవ్ చేయాలి. B తీసుకుంటే A is equal to B అనేది ఆన్సర్ రావాలి. చూద్దాం. phi of A is equal to A, B belongs to Gలో ఉంటే phi of A is equal to phi of B అని రాయొచ్చు. ఈ phi of Aని FAగా రాయమన్నాం. FA ఏ ప్లేస్లో B ఉంది కాబట్టి FB. సో దీన్ని A of X B of X అని కూడా రాయొచ్చు. సో ఈ విధంగా ఉన్నట్లయితే మనం స్టార్టింగ్లో డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ ప్రకారం AX BX అని రాయొచ్చు. సో బై రైట్ క్యాన్సిలేషన్ లా నుంచి A ఈజ్ ఈక్వల్ టు B అని రాయొచ్చు. సో phi of A ఈజ్ ఈక్వల్ టు phi of B తీసుకోవడం వల్ల మనకు A ఈజ్ ఈక్వల్ టు B రావడం జరిగింది. దేర్ఫోర్ phi ఈజ్ 1. ఆన్ టు ఫంక్షన్ని మనం డైరెక్ట్గా రాస్తాం.
ఆన్ టు ఫంక్షన్ని డైరెక్ట్గా రాస్తాం. ఎఫ్ ఏ బిలాంగ్స్ టు జీ బార్లో ఉంటే ఏ బిలాంగ్స్ టు జీలో ఉంటుంది. ఏ బిలాంగ్స్ టు జీలో తీసుకుంటే ఎఫ్ ఏ అనేది జీ బార్లో ఉంటుంది. అంటే ఈ ఎఫ్ఏ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఎఫ్ అనే ఫంక్షన్ ఉందంటే ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ రాయొచ్చు. సో అంటే ఎఫ్ఏకి ఒక ఇన్వర్స్ అనేది ఈ జీ బార్లో ఉన్న ఒక ఎలిమెంట్కి ఇన్వర్స్ అనేది జీలో ఎగ్జిస్ట్ అయ్యింది కాబట్టి దీన్ని ఆన్ టు అంటాం. ఫైవ్ని ఆన్ టు అంటాం. దేర్ఫోర్ 5 ఈజ్ ఆన్ టు. అంటే జీ బార్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి జీలో ఒక ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. అప్పుడే మనం ఏమంటాం? ఇన్వర్స్ కాదు, ఒక ప్రీ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండాలి. అప్పుడే నేను జీ నుంచి జీ బార్ అంటే 5 అనే ఫంక్షన్ ఆన్ టు అని చెప్పడం జరుగుతుంది. ఎఫ్ ఏ బిలాంగ్స్ టు జీ బార్ అయింది. ఫర్ ఏ బిలాంగ్స్ టు జీ ఎఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఏ రాయొచ్చు. దేర్ ఫోర్ 5 ఈజ్ ఆన్ టు. నౌ 5 ఈజ్ హోమోమార్ఫిజం. వీ హావ్ టు షో 5 ఈజ్ హోమోమార్ఫిజం. హోమోమార్ఫిజం కండిషన్ స్టార్టింగ్లో మనం హోమోమార్ఫిజం డెఫినేషన్ దగ్గర రాయడం జరిగింది. సో ఆ కండిషన్ ప్రకారం 5 ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 5A 5B, 5A ఇంటూ 5B. ఇది హోమోమార్ఫిజం. ఇది హోమోమార్ఫిజం యొక్క కండిషన్ అనమాట. సో దీన్ని మనం ప్రూవ్ చేయాలి. సో ఏ బిలాంగ్స్ టు జీ అయితే ఏబీ బిలాంగ్స్ టు జీ బై క్లోజర్ ప్రాపర్టీ. 5 ఆఫ్ ఏబీ కెన్ బి రిటర్న్ యాజ్ ఎఫ్ఏబి. ఎందుకంటే మనం 5 ఆఫ్ ఏని ఎఫ్ఏగా డిఫైన్ చేసినాం ఫంక్షన్ స్టార్టింగ్లో కాబట్టి, అంటే మిడిల్లో 5 మ్యాప్స్ జీ టు జీ బార్ దగ్గర మనం ఈ ఫంక్షన్ని డిఫైన్ చేసినాం కాబట్టి ఎఫ్ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏబిని ఎఫ్ఏఎబ్బిగా రాయొచ్చు. ఎఫ్ఏ అంటే 5 ఆఫ్ ఏ, ఎఫ్బి అంటే 5 ఆఫ్ బి. ఇవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అన్నది కన్ఫ్యూజ్ కావద్దు, మనం ఇక్కడనే డిఫైన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, 5 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏగా డిఫైన్ చేసుకున్నాం కాబట్టి ఏ ప్లేస్లో ఏబి ఉంది, ఏ ప్లేస్లో ఏబి ఉంది. ఇక్కడ గమనించండి, ఏ ప్లేస్లో ఏబి ఉంది అంతే. ఏ ప్లేస్లో ఏబి ఉంది. ఓకే, ఏబి ఇక్కడ ఎఫ్ఏబి రాష్ట్రం. ఈ ఎఫ్ఏబిని ఎఫ్ఏఎబ్బిగా రాష్ట్రం. ఎఫ్ఏని ఇండివిజువల్గా 5 ఆఫ్ ఏ అంటాం, ఎఫ్బిని ఇండివిజువల్గా 5 ఆఫ్ బి అంటాం. దేర్ఫోర్ 5 ఈజ్ హోమోమార్ఫిజం. నౌ 5 సాటిస్ఫైస్, 5 ఈజ్ 1 1 ఆన్ టు హోమోమార్ఫిజం. దేర్ఫోర్ 5 ఈజ్ ఐసోమార్ఫిజం. ఈ 5 అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి డిఫైన్ చేసినాం? జీ టు జీ బార్. అంటే ఫైనైట్ గ్రూప్ నుంచి పర్మిటేషన్ గ్రూప్కి. అదే కదా మన ప్రూఫ్, జీ ఈజ్ ఐసోమార్ఫిక్ టు జీ బార్. మన కేలి థీరం ఏంటి? every finite group G is isomorphic to some permutation group. Okay, every finite group G is isomorphic to permutation group. Okay, G to G bar అనేది ఐసోమార్ఫిక్ అని ప్రూవ్ చేయడం జరిగింది. ఒకసారి బ్రీఫ్గా చూడండి ఏం చేసినాం అన్నది. సో స్టార్టింగ్ నుంచి ఒకసారి మీరు చూసినట్లయితే అసలు ఏం చేసినాం, ప్రూఫ్ ఏ విధంగా స్టార్ట్ చేసినాం అన్నది ఒకసారి చూడండి, బ్రీఫ్గా అర్థమవుతుంది. సో మనం ఐసోమార్ఫిక్ గ్రూప్ డెఫినేషన్ ఏంటి, గ్రూప్ ఐసోమార్ఫిజం అంటే ఏంటి? అండ్ ఐసోమార్ఫిజం 5 ఫ్రమ్ గ్రూప్ జీ టు జీ బార్ ఈజ్ 1 1 ఆన్ టు అండ్ హోమోమార్ఫిజం. అంటే గ్రూప్ ఐసోమార్ఫిజం ఎప్పుడు అవుతుంది అంటే ఇది 1 1 ఆన్ టు హోమోమార్ఫిజం అయినప్పుడు అవుతుంది. అంతకన్నా ముందు మనం కేలి థీరం స్టేట్మెంట్ చూడండి. ఎవ్రీ ఫైనల్ గ్రూప్ జీ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఏ పర్మిటేషన్ గ్రూప్ అన్నాం. అంటే ఇక్కడ ఒక గ్రూప్ ఉండాలి, జీ అనే గ్రూప్ ఉండాలి, ఫైనైట్ గ్రూప్. దీనికి ఒక పర్మిటేషన్ గ్రూప్ని మనం డిఫైన్ చేసుకోవాలి, అది పర్మిటేషన్ గ్రూప్ అని చూపించాలి. అంటే ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ అనేది మనం కన్సిడర్ చేసుకుంటే ఈ ఫంక్షన్ పర్మిటేషన్ గ్రూప్ అన్నది మనం ముందు ప్రూవ్ చేయాలి. ఇది మనం కన్సిడరేషన్ తీసుకున్నాం కదా, సో ఇది పర్మిటేషన్ గ్రూపా కాదా అనేది ముందు డిఫైన్ చేయాలి. ఎప్పుడు ఒక ఫంక్షన్ పర్మిటేషన్ అవుతుంది అంటే అది 1 1 ఆన్ టు అయినప్పుడే పర్మిటేషన్ అవుతుంది. ఇక మనం ఎండింగ్లో ప్రూవ్ చేసే 1 1 ఆన్ టు ఐసోమార్ఫిజం గురించి. ఇక్కడ 1 1 ఆన్ టు అనేది పర్మిటేషన్ అవుతుందా లేదా మనం తీసుకున్న ఫంక్షను అని చెప్పడం కోసం. సో ఇక్కడ 1 1 ఆన్ టు అయ్యింది, ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ అనేది 1 1 అయింది, ఆన్ టు అయింది. సో ఎఫ్ఏ అనేది 1 1 ఆన్ టు అవ్వడం వల్ల ఎఫ్ఏని పర్మిటేషన్ అని జీ అంటున్నాం, కానీ గ్రూప్ అనట్లే, ఓన్లీ పర్మిటేషన్ అంటున్నాం. ఇది గ్రూప్ అని ఎప్పుడు అంటాం అంటే ఇది క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ని సాటిస్ఫై చేసినప్పుడు. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎఫ్ఏ అనేది పర్మిటేషన్ అన్నాం కదా, ఈ పర్మిటేషన్ని ఒక జీ బార్ అనే ఒక లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ జీ బార్ అనేది గ్రూప్ అని ప్రూవ్ చేస్తే ఓవరాల్గా ఇది పర్మిటేషన్ గ్రూప్ అవుతుంది. ఓకే, సో జీ బార్ అనేది గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే జీ బార్ అనేది క్లోజర్ అని ప్రూవ్ చేసినాం ఇక్కడ. ఓకే, జీ బార్ అనేది క్లోజర్ అని ప్రూవ్ చేయడం జరిగింది. దెన్ అదే జీ బార్ అసోసియేటివ్ అని ప్రూవ్ చేసినాం ఇక్కడ. నెక్స్ట్ జీ బార్లో ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తున్నాం. నెక్స్ట్ జీ బార్లో ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తున్నాం. సో జీ బార్ అనేది ఇప్పుడు
క్లోజర్ అయింది, అసోసియేటివ్ అయింది, ఐడెంటిటీ అయింది, నెక్స్ట్ ఇందులో ఇన్వర్స్ కూడా ఉంది. అంటే ఈ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి ఎఫ్ఏకి, సారీ జీ బార్ అంటే అదే ఎఫ్ఏకి ఉన్నాయంటే ఈ జీ బార్ని ఏమంటాం ఇప్పుడు పర్మిటేషన్ గ్రూప్ అంటాం. జీ అనేది ఫైనైట్ గ్రూప్ అని తెలిసింది, జీ బార్ అనేది పర్మిటేషన్ గ్రూప్ అని తెలిసింది. సో మన కేలీ థీరం ప్రూఫ్ ఏంటి, ఎవ్రీ ఫైనైట్ గ్రూప్ జీ ఈజ్ ఐసోమార్ఫిక్ టు సమ్ పర్మిటేషన్ గ్రూప్ అన్నాం. ఇది ఐసోమార్ఫిక్ సింబల్. అంటే మనం జీ టు జీ బార్ అనేది ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేస్తే మన ప్రూఫ్ కంప్లీట్ అయినట్టు. మరి జీ టు జీ బార్ ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. ఎందుకంటే ఫంక్షన్ని డిఫైన్ చేస్తేనే ఇది 1 ఆన్2 అండ్ హోమోమార్ఫిజం అని ప్రూవ్ చేయడానికి వస్తుంది. సో ఇక్కడ కొత్త ఫంక్షన్ని డిఫైన్ చేయాలి కాబట్టి ఆ కొత్త ఫంక్షన్ ఏ విధంగా ఉండాలి, ఇందులో ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ ఇందులో రావాలి. ఇందులో ఎలిమెంట్స్ ఎట్లా తీసుకుంటాం, 5 మ్యాప్స్ అని తీసుకుంటే 5 ఆఫ్ ఏ తీసుకుంటే ఆన్సర్ ఎఫ్ఏలా రావాలి. ఇందులో ఎఫ్ఏలా ఉంటాయి అంటున్నాం కదా, పర్మిటేషన్లో ఎలిమెంట్స్ ఎట్లుంటున్నాయి అంటున్నాం, ఎఫ్ఏలా ఉంటున్నాయి అంటున్నాం. అంటే 5 ఆఫ్ ఏ తీసుకుంటే అంటే డొమైన్లో ఏ తీసుకుంటే 5 ఆఫ్ ఏ ఓ డొమైన్లో మనకు వచ్చే ఎలిమెంట్ ఎఫ్ఏ ఫామ్లో ఉండాలి. అంటే ఈ ఫంక్షన్ని మనం డిఫైన్ చేసుకుంటున్నాం. ఓకే, నౌ కన్సిడర్ ద ఫంక్షన్ జీ మ్యాప్స్ జీ టు 5 మ్యాప్స్ జీ టు జీ బార్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీ అనే ఫంక్షన్ని డిఫైన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ 5 ఆఫ్ ఏ అనేది 5 అనేది 1 ఆన్2 హోమోమార్ఫిజం అయితే జీ టు జీ బార్ ఐసోమార్ఫిజం అవుతుంది. ఓకే, సో ఇది 1 అని ప్రూవ్ చేయడం జరిగింది, నెక్స్ట్ ఆన్2 అని రాయడం జరిగింది, డైరెక్ట్గా హోమోమార్ఫిజం అని ప్రూవ్ చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు గమనించినట్లయితే 5 ఈజ్ 1 అయింది, ఆన్2 అయింది, హోమోమార్ఫిజం అయింది. దేర్ఫోర్ 5 ఈజ్ ఐసోమార్ఫిజం ఫ్రమ్ జీ టు జీ బార్ అయింది. సో జీ ఈజ్ ఐసోమార్ఫిక్ టు జీ బార్, అదే మన కేలీ థీరం ప్రూఫ్. కేలీస్ థీరం ప్రూఫ్, రైట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థీరం ఇన్ సెకండ్ యూనిట్ of algebra 4th sem OU syllabus. So thank you for watching.